రీసెంట్‌గా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్‌లో ఇలా అన్నారు. హిందీ అనేది మన పెద్దమ్మ లాంగ్వేజ్ లాంటిది అండ్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ అవర్ స్టేట్స్ గ్రోత్ అన్నట్టు. అండ్ అనదర్ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మన మినిస్టర్ లోకేష్ గారు హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. సో రీసెంట్‌గా ఇండియాలో మళ్ళీ ఈ లాంగ్వేజ్ ఇష్యూ మీద చాలా ఒపీనియన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ రైజ్ అవుతున్నాయి. ఇది మన తమిళనాడు పాలిటిక్స్‌లో ఎప్పటినుంచో ఉంది. కర్ణాటక పాలిటిక్స్‌లో కూడా. బట్ ఆంధ్ర అండ్ తెలుగు స్టేట్ పాలిటిక్స్‌లో రీసెంట్‌గా 2024 ఎలక్షన్ అయిన తర్వాత ఈ లాంగ్వేజ్ ఇష్యూ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది. బట్ ఈ స్టేట్మెంట్స్‌కి అపోజింగ్‌గా మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ ప్రెస్ మీట్‌లో హిందీ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ లాంగ్వేజ్, ఇట్ షుడ్ బి అన్ ఆప్షనల్ లాంగ్వేజ్ వేరాస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ షుడ్ బి మ్యాండేటరీ లాంగ్వేజెస్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్సో సమ్ అదర్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాక్టర్స్ లైక్ ప్రకాష్ రాజ్ గారు హూ ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియా చాలా అపోజింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు రిగార్డింగ్ హిందీ. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏ పొలిటికల్ పార్టీని అపోజ్ చేయడానికో సపోర్ట్ చేయడానికో కాదు. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు మన తెలుగు యూత్ ఈ లాంగ్వేజ్ ఇష్యూ గురించి వాళ్ళ ఒపీనియన్ ఏంటని తెలుసుకోవడానికి. తమిళనాడు మెజారిటీ యూత్ అండ్ పబ్లిక్ ఎప్పటి నుంచో మాకు హిందీ వద్దు, ఓన్లీ తమిళే కావాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన తెలుగు యూత్ ఒపీనియన్ ఏంటి? మనం కూడా తమిళ వాళ్ళలాగా మాకు ఓన్లీ తెలుగే కావాలి, హిందీ ఈజ్ నాట్ అవర్ ప్రైమరీ లాంగ్వేజ్ అన్నట్టు ప్రొటెస్ట్ చేయాలా? లేదా తెలుగు ప్రయారిటీ కొంచెం తగ్గినా పర్లేదు, హిందీ కూడా నేర్చుకుంటాం మేమని సపోర్ట్ చేయాలా? వాట్ ఈస్ యువర్ థాట్స్? డెఫినెట్లీ కామెంట్స్లో రాయండి. అండ్ దిస్ ఇస్ నాట్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ అవర్ తెలుగు యూత్స్ ఒపీనియన్. సైనింగ్ ఆఫ్, స్టోరీస్ ఆఫ్ భానుదీప్.